బ్రహ్మజ్యోతి మాత్రమే సత్యం. సత్యం అంటే ఏంటి? మూడు కాలాల్లోనూ విరాజమైనటువంటిది. మూడు కాలాలు అంటే భూత, వర్తమాన, భవిష్యత్. ఇటువంటి మూడు కాలాలలో సదా అంటే ఈ భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో సదా విరాజమైనటువంటి వస్తువుని సత్యం అని అంటారు వాళ్ళు. వారి యొక్క సిద్ధాంతాలను అనుసరించి సత్యం అనేటువంటి వస్తువు ఏంటి? కేవలం బ్రహ్మజ్యోతి. కేవలం బ్రహ్మజ్యోతి మాత్రమే. ఇంకా ఏ వస్తువుకి కూడాను ఏ వస్తువు కూడా సత్యం కాదు. అంటే మూడు కాలాల్లో విరాజమానం కాదు. వాళ్ళ సిద్ధాంతాలను అనుసరించి వేదాలు కూడా సత్యం కాదు. అంటే ఏంటి? వేదాలు అనాది కాలం నుంచి ఉన్నాయి అని అంటారు వాళ్ళు. కానీ వేదాలు కూడా మరి అనంతకాలం వరకు ఉంటాయా అంటే సత్యమా అవి అంటే కాదు అని అంటారు. అనంతకాలం వరకు ఉండవు, వేదాలు నష్టమైపోతాయి. ఇంకా మరి ఈశ్వరుడు అన్ని నష్టమైపోతాయి, జీవుడు అన్ని నష్టమైపోతాయి. కేవలం ఉండేది ఏంటి? కేవలం సత్యం మాత్రమే. నష్టం అవడానికి అసలు వాళ్ళు ఆ వస్తువులు లేవనే చెప్తారు యాక్చువల్లీ. అంటే మరి ఈశ్వరుడు అంటే ఏంటి? అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఈశ్వరుడు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి ఇప్పుడు. అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఈశ్వర తత్వం అంటే ఏంటి? ఈశ్వరుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క సిద్ధాంతం ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది. ఏంటది? ప్రతిబింబవాదం, పరిచ్ఛేదవాదం, పరిచ్ఛిన్నవాదం, ఆభాసవాదం. ముఖ్యంగా మూడు అనమాట. ఈ మూడు వాదాలని శ్రీల జీవ గోస్వామి గారు తత్వ సందర్భంలో డిఫీట్ చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతిబింబవాదం అనేది ఒకటి అర్థం చేసుకుందాం మనం. ఇందులో ఒకటి తీసుకుందాం ప్రతిబింబవాదాన్ని. ప్రతిబింబవాదాన్ని అంటే వాళ్ళకు ఒక మతం లేదు, వాళ్ళకి మూడు రకాల మతాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ మూడు రకాలను కూడా మళ్ళీ విభజించి కనీసం 100 పైన మతాలు ఉన్నాయి వాళ్ళ యొక్క అనుసరించి. సిద్ధాంత లేశ సంగ్రహ అని చెప్పేసి ఒక పుస్తకం వస్తుంది. ఆ పుస్తకంలో శంకరాచార్యులు ఇచ్చినటువంటి అద్వైత వేదాంతాన్ని అనుసరించి దాన్ని ఆధారంగా చేసుకొని ఎన్ని సిద్ధాంతాలు ఇచ్చారు అద్వైతులు? కనీసం 100 పైన సిద్ధాంతాలు ఇచ్చారు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారు మళ్ళీ. అందులో కూడా మతభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే మూడు ముఖ్యమైనటువంటి అద్వైత సిద్ధాంతాలు అనమాట. శంకరాచార్యులు గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యను అనుసరించి, బ్రహ్మసూత్రాల పైన ఆయన ఇచ్చినటువంటి వ్యాఖ్యను అనుసరించి ఈ యొక్క మూడు సిద్ధాంతాలు ప్రముఖమైనవి. అందులో మనం ప్రతిబింబవాదం అనేది ఒకదాన్ని నేర్చుకుందాం. ఓకే, ఇక అది అర్థమైందంటే మీకు మిగతాన్ని కూడా అర్థమైనట్లే, అంటే ఎంతో కొంత. ఈ ప్రతిబింబవాదాన్ని అనుసరించి ఈశ్వరుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఈశ్వరుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి? వాళ్ళ యొక్క ఈ ప్రతిబింబవాదంలో ఏమవుతుంది? మాయ అనేది ఉంటుంది. ఈ మాయకి ముఖ్యంగా 2 వృత్తులు. వృత్తి అంటే ఫంక్షన్. 2 వృత్తులు అనుకోండి. మాయ యొక్క వృత్తులు 2: విద్యావృత్తి, అవిద్యావృత్తి. విద్య, అవిద్య అని 2 రకాల వృత్తులు ఉన్నాయి. ఓకే, విద్య, అవిద్య. ఈ యొక్క బ్రహ్మజ్యోతి మాయ యొక్క వృత్తి ఏంటది? విద్యావృత్తి. ఇది అనుకోండి, ఇది విద్యావృత్తి. విద్యావృత్తి పైన ఈ యొక్క బ్రహ్మజ్యోతి ప్రతిబింబవాదం అంటే ఏంటి? ప్రతిబింబించడం. ఈ బ్రహ్మజ్యోతి ప్రతిబింబించింది. విద్య అనేటువంటి వృత్తి పైన బ్రహ్మజ్యోతి యొక్క ప్రతిబింబం ఏర్పడింది.
ఆ ఏర్పడిన విద్యా ప్రతిబింబిత చైతన్యం, విద్యా ప్రతిబింబిత సో చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? ఇక్కడ బ్రహ్మజ్యోతి. విద్యా ప్రతిబింబిత చైతన్యాన్ని ఏమంటారు? ఈశ్వరుడు అని అంటారు వాళ్ళు. విద్యా ప్రతిబింబిత మరి జీవుడు అంటే ఏంటి? అవిద్య. ఇంకొక వృత్తి ఉంది కదా మాయకి, ఏంటిది? అవిద్య. అవిద్యా ప్రతిబింబిత చైతన్యం, అవిద్యా ప్రతిబింబిత చైతన్యం ఏమవుతుంది? జీవ. అది జీవుడు. ఓకే, ఇప్పుడు ముఖ్య విషయం ఏంటి? మరి ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? ఈ యొక్క జీవాత్మ యొక్క ఇది జీవుడు కదా, అవిద్యా ప్రతిబింబించేది జీవుడు ఇది. అయితే ఆ జీవుడు యొక్క అవిద్య వల్ల మాయ ఏర్పడింది అంటారు. మరి మాయ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మాయ ఎక్కడి నుంచి వచ్చింది? సో అవిద్య అంటే జీవుడు యొక్క అవిద్య వల్ల, సో అతని యొక్క అవిద్య వల్లే ఈ మాయ ఏర్పడింది అంటారు. మరి జీవుడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ మాయ యొక్క ఒక వృత్తి అయినటువంటి అవిద్య పైన ప్రతిబింబితం అయినటువంటి చైతన్యాన్ని జీవుడు అంటారు. అంటే అక్కడ మీకు ఏమైంది? క్లోజ్డ్ లూప్. అంటే అక్కడ లాజిక్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకుని వైష్ణవాచార్యులు చాలా ఖండన చేశారు. ఓకే, ఈ ఖండన మండన అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇంకా డీటెయిల్గా వెళ్ళట్లేదు. అయితే వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి ఇప్పుడు ఏంటి? ఈ యొక్క మాయ కూడా శాశ్వతం కాదు. మాయ శాశ్వతం కాదు. మాయ ఏంటి? జీవుడు. ఏదైతే జీవుడు ఉన్నాడో ఈ జీవుడు యొక్క అవిద్య వల్లే మాయ కలిగింది అని అంటున్నారు. మరి ఆ అవిద్య ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, సో జీవుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ యొక్క మాయ యొక్క ఒక వృత్తి అవిద్య, ఆ అవిద్య ప్రతిబింబిత చైతన్యమే జీవుడు అని అంటున్నారు. సో అలా అది వినడానికే కొంచెం ఇర్రేషనల్ అంటే తెలుగులో ఏం చెప్తారు? సో అర్థవంతంగా అయితే లేదు. సో అర్థవంతంగా లేదు అని చెప్పి వైష్ణవాచార్య దీనిపైన ఖండన అనేది చేశారు. అయితే ఆ ఖండన మళ్ళీ వాళ్ళు ఖండన చేస్తారు. ఖండన మండలు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ముఖ్యంగా వాళ్ళ యొక్క అనుసరించే సిద్ధాంతాన్ని ఈ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నాడు అంటే కృష్ణుడు కూడా ఏంటి? వాళ్ళ ఈశ్వరుడు అంటే విష్ణు కూడా వాళ్ళ అనుసరించి ఏంటి? విద్య అంటే సో సత్వంతో కూడినది. విద్య అంటే ఏంటి? సత్వముతో కూడినది, అంటే సత్వగుణంతో కూడినది. సత్వముతో కూడినది అంటే ఇది కూడా. సో వాళ్ళని అనుసరించి ఈ విద్యా ప్రతిబింబిత చైతన్యం ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. అది కూడా ఆయన యొక్క శరీరం, ఈశ్వరుడు యొక్క శరీరం మనం ఏమంటాం? చిన్మయం అని చెప్పి అంటాం. వాళ్ళు ఏమంటారు? అది విద్యామయం అని అంటారు. మరి ఆ విద్య ఏంటి? అది మాయ యొక్క వృత్తే. మరి ఆ విద్య మాయ యొక్క వృత్తి, అది ఆ మాయ అతీతమైనటువంటిదా అంటే కాదు, అది మాయతో కూడినదే. అంటే ఏంటి? భగవంతుడి దేహం కూడా అది మాయతో కూడినదే అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే అల్టిమేట్ గా మరి మనం భగవంతుని ఉపాసన ఎందుకు చేయాలి అంటే వాళ్ళు అనేది ఈ యొక్క జీవుడు ఈ యొక్క అవిద్య నుంచి బయటికి రావడం కోసం, విద్యను పొందడం కోసం జీవుడు ఈశ్వరుని పూజించాలి. పూజించి అల్టిమేట్ గా సాధించాల్సింది ఏంటి? సో అల్టిమేట్ గా కేవలం నేను బ్రహ్మజ్యోతిని అనేటువంటి రియలైజేషన్ పొందాలి అని అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ యొక్క మాయ అనేది నష్టమైపోతుందో అప్పుడు
ఇంకా ఈ మాయ నష్టం అయిపోయినప్పుడు ఇంకా ఈశ్వరుడు అవిద్య విద్యా వృత్తులు ఉంటాయా? ఉండవు కదా. విద్య మరియు అవిద్య వృత్తులు ఉంటాయా? ఉండవు. అంటే జీవుడు ఈశ్వరుడు ఉంటారా? ఉండరు. ఇంకేం మిగిలింది అప్పుడు? కేవలం బ్రహ్మజ్యోతి, కేవలం బ్రహ్మజ్యోతి మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో కేవలం బ్రహ్మజ్యోతి మాత్రమే మిగిలి ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట. అంటే ఏంటి? దీన్ని బట్టి అర్థం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? వాళ్ళని అనుసరించి మాయ అనేది తాత్కాలికమైంది. ఆ మాయ యొక్క వృత్తులు విద్యా అవిద్యలు, ఆ యొక్క విద్యా అవిద్యల యొక్క పైన ప్రతిబింబించినటువంటి జీవులు మరియు ఈశ్వరుడు, ఈ మాయ అనేది నష్టమైపోయేది. మాయ నష్టమైపోయిందంటే ఇప్పుడు అద్దం ఉంది, మీరు ముఖాన్ని అద్దంలో చూసుకుంటున్నారు, అద్దం పగిలిపోయింది, ఇంకా ప్రతిబింబం ఉండిద్దా? ఉండదు. అదే కదా. సో అంటే ఈశ్వరుడు జీవుడు అనేవి ప్రతిబింబాలు మాత్రమే. సో అవి శాశ్వతమైనటువంటివి కాదు. సో అంటే ఇప్పుడు అద్దం లేదు అంటే సో ఆటోమేటిక్ గా ప్రతిబింబం కూడా ఉండదు. అదే విధంగా అంటే ఇప్పుడు ఏంటి? మాయ లేదు అంటే మాయ నష్టమైపోయింది అంటే ఏంటి అర్థం? సో జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఇంకా అల్టిమేట్ గా మిగిలి ఉండేది ఏంటిది? కేవలం బ్రహ్మజ్యోతి. మరి ఈ బ్రహ్మజ్యోతికి ఏమైనా గుణాలు ఉన్నాయా అంటే ఏమీ గుణాలు లేవు. ఇదేంటిది? ఇది గుణహీనం, గుణాలతో రహితం, గుణహీనము. ఇది కేవలం చేతన రూపం. మరి దీనికి ఏమైనా కోరికలు ఉంటాయా? దీనికి ఏమన్నా చేతనం కదలికలు ఉంటాయా? దీనికి ఏమన్నా సో జ్ఞానం ఉండిద్దా అంటే జ్ఞానం అంటే ఇది జ్ఞానం ఉండదు దీనికి. ఇదే జ్ఞాన స్వరూపం. దానికి ఎటువంటి చేతనం, దానికి ఎటువంటి యాక్షన్స్ ఏమి ఉండవు, ఎటువంటి చేష్టలు ఉండవు అని చెప్పి చెప్తారు వాళ్ళు. కేవలం బ్రహ్మజ్యోతి అంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ వెళ్ళి జీవాత్మ బ్రహ్మజ్యోతులు వెళ్ళి కలవడం అనేది ఏమి ఉండదు. అసలు జీవాత్మే లేదు. సో మనం ఏమంటాం? జీవాత్మ అనేది ఒక పార్టికల్ అని చెప్పి చెప్తాం. వాళ్ళు ఏమంటారు? ఈ యొక్క అవిద్య పైన ప్రతిబింబించినటువంటి బ్రహ్మజ్యోతినే జీవాత్మ అంటారు. ఈ అవిద్య నష్టమైనప్పుడు ఇంకా ప్రతిబింబం అనేది కూడా ఉండదు, ఇంకా జీవాత్మ కూడా ఉండదు, అదే మోక్షం అని చెప్పి చెప్తారు. అదే విధంగా ఈశ్వరుడు కూడా అంతే. కృష్ణుడు కూడా శాశ్వతంగా ఉండేటువంటి ఒక వస్తువు కాదు. శాశ్వతంగా ఉండేటువంటి వస్తువు కేవలం బ్రహ్మజ్యోతే. ఆ ఈశ్వరుడు కూడా కొద్దిపాటి విద్య ఉన్నంత వరకు ఆ విద్య నష్టమైపోతుంది, అది కూడా. సో ఈశ్వర తత్వం కూడా ఫినిష్. అల్టిమేట్లీ ఉండేది ఏంటి? కేవలం బ్రహ్మజ్యోతి. ఇది సిద్ధాంతం. ఇది ప్రతిబింబవాదం. పరిచ్ఛిన్నవాదం కూడా ఇలాగే ఉంటుంది. సో ఆభాసవాదం కూడా దీని గురించి నేను విశేషంగా చెప్పలేదు. సో మీరు దీని నుంచి అర్థం చేసుకుంది ఏంటి? ఇలాంటి సిద్ధాంతాన్ని అంటే ఈశ్వరుణ్ణి అంటే కృష్ణుణ్ణి శాశ్వతమైనటువంటి ఒక వస్తువు అంటే శాశ్వతమైనటువంటి ఒక వ్యక్తి, అతని యొక్క దేహం చిన్మయం, ఆనందమయం, అటువంటి ఆనందమైనటువంటి దేహం సో అనేకమైనటువంటి ఆనందాలు పొందుతుంది తన యొక్క శక్తి ద్వారా, స్వరూప శక్తి ద్వారా. ఎటువంటి కూడాను సో విషయాలను వాళ్ళు అంగీకరించరు. సో అటువంటి భావాలు కలిగినటువంటి ఎవరైతే ప్రవచకులు ఉన్నారో, నిద్ర వస్తుందా మీకు? ఆవలిస్తున్నారు. సో అటువంటి భావాలు కలిగినటువంటి ప్రవచకులు చెప్పినటువంటి ప్రవచనాలు వింటే మీకు వినడానికి వినసొంపుగానే ఉండిద్ది. అల్టిమేట్ గా ఏంటి? వాళ్ళ యొక్క తాత్పర్యం ఎక్కడ తీసుకొస్తారు మీకు మొదట్లో అర్థం కాదు, లాస్ట్ లో ఎక్కడో చోట ఆ యొక్క అన్నిటి యొక్క అర్థం ఏంటి అంటే కృష్ణుడి గురించి వర్ణిస్తారు అన్ని, అంటే కృష్ణుని యొక్క లీలలో వినాలి అని చెప్తారు, అన్ని చెప్తారు. ఎందుకయ్యా అంటే కేవలం సత్వాన్ని మనం పెంచుకోవడం కోసం. సత్వాన్ని పెంచుకొని విద్య అవిద్యను రెండు తొలగించుకుంటాం. అప్పటికి మనం అంటే జీవాత్మ అనేది ఉండదు, కేవలం బ్రహ్మజ్యోతి ఉండిద్ది, అదే ఇక మనం అనేటువంటి సిద్ధాంతం అనమాట అది. కాబట్టి మీరు తెలుగులో ప్రముఖమైనటువంటి ప్రవచకులు వాళ్ళ పేర్లు అయితే చెప్పలేను నేను, మీ అందరికీ తెలుసు. అందరిది ఒకటే కేటగిరీ. సో ఆ కేటగిరీని మీరు ఫాలో అవ్వద్దు. మన ప్రామాణికమైనటువంటి ఆచార్యులను ఫాలో అవ్వండి. వీళ్ళ యొక్క హృదయంలో శుద్ధ భక్తి ఉంది. అటువంటి శుద్ధ భక్తుల యొక్క నోటి నుంచి వింటే, వాళ్ళ యొక్క గ్రంథాలను చదివితే మనకి అటువంటి శుద్ధ భక్తి ప్రాప్తించగలదు. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 2వ శ్లోకం నుంచి. ఇంకా దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మాయావాదం గురించి సో తర్వాత తత్వ సందర్భం అనేటువంటి గ్రంథంలో సో మీరు చూడొచ్చు. యాక్చువల్లీ 47వ అనుచ్ఛేదం నుంచి సో దరిదాపు 40 అనుచ్ఛేదాలు, ఆ యొక్క 40 నుంచి 60 సో ఆ మధ్యలో అనుచ్ఛేదాల్లో మీరు స్పష్టంగా చూడొచ్చు. బలదేవ విద్యాభూషణ్ దానికి సో వ్యాఖ్య కూడా చేశారు. సో శ్రీ జీవ గోస్వామి వారి కూడా సర్వసంవాదినటువంటి వ్యాఖ్య చేశారు.
అక్కడ ఇంకా విస్తార రూపంలో ఉంది. ఇంకా పూర్వ ఆచార్యులు వ్యాసతీర్థులు వారు, సో రామానుజులు గారు, అందరూ మిగతా పూర్వ ఆచార్యులు కూడా వీటిని ఖండించారు. సో ఓకే, అర్థమైందా? మాయావాదం ఇది. ఇంకా అహంగ్రహోపాసకులు అని చెప్పి వంకోళ్ళు ఉంటారు. సో అలా అనేక రకాలు ఉంటారు. నేనే భగవంతుణ్ణి, సో నేనే భగవంతుణ్ణి, నీవే భగవంతుడు, నువ్వు స్వయంగా భగవంతుడివి అని చెప్పి, అంటే వాళ్ళు కూడా భగవంతుడిని బాగా వర్ణన చేస్తారు. బాగా వర్ణన చేసి వాళ్ళ యొక్క అల్టిమేట్ సారాంశం ఏంటి? ఆ కృష్ణుడు ఇలా ఉన్నాడు, దివ్యంగా ఉన్నాడు, నీవు ఆయన ఒకటి వేరు కాదు, ఒకటే అని చెప్పి చెప్పేస్తారు లాస్ట్ కి. అంత బాగా వర్ణించి లాస్ట్ కి ఏం చెప్పేది? నీవు ఆయన ఒకటే అని చెప్తారు. ఇలాంటి ప్రవచనాలు కూడా మీరు ప్రవచనాలు వింటారు. వినడానికి ఆ లీలలు వర్ణనలు అయితే చాలా బాగుంటాయి, కానీ లాస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ కలిసిపోతుంది అది వెళ్ళి, సో నీవే భగవంతుడు అని చెప్తారు. అంటే దాన్ని అహంగ్రహోపాసన అంటారు. ఎవరు అలా చేసింది? సో దంతవక్రుడు ఉన్నాడు కదా, సో దంతవక్రుడు మన యొక్క లీలలో, కృష్ణుడి యొక్క లీలల్లో సో మనం చూస్తాం. సో నేనే కృష్ణుడిని అని చెప్పేసి తను కూడా శంఖ చక్ర గదా పద్మాలను ధరించి డూప్లికేట్వి, సో కృష్ణుడిలాగా వేషం వేసుకొని ఒరిజినల్ కృష్ణుడు నేనే అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉంటాడు. సో ఈ విధంగా అనేకమైనటువంటి అసలు పౌండ్రిక సారీ దంతవక్రుడు చదువు పౌండ్రిక్. సో పౌండ్రికుడు అనేటువంటి ఒక వ్యక్తి, శిశుపాలుడు యొక్క ఫ్రెండ్ ఇతను. సో ఇతను అలా చెప్తూ ఉంటాడు అనమాట. సో ఇతను ఇది అహంగ్రహోపాసన, దీన్ని అహంగ్రహోపాసన అని అంటారు.